జై గురుదేవ్. అందరికీ నమస్కారం. వాస్తు విజిట్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఒక ఫ్లాట్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన విధానంలో ఎంట్రన్స్ యొక్క ఎనర్జీస్ చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్లాట్ల యొక్క వాస్తు అనేది చూడాలంటే ఎనర్జీ స్కానింగ్ కి మించింది లేదు. ఎందుకంటే బిల్డర్ల యొక్క నిర్మాణాలన్నీ వాస్తులోకి పరిగణలోకి తీసుకోకుండా కొన్ని వాళ్ళ యొక్క స్ట్రక్చర్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి ఏ దిశలో మనకు లోపం వచ్చిందనేది ఐడెంటిఫై చేయాలంటే సాంప్రదాయ వాస్తు కంటే ఫ్లాట్ల యొక్క వాస్తు చూడడానికి ఎనర్జీ స్కానింగ్ మించింది లేదు. ఎందుకంటే ఇది ఏ దిక్కు నుండి ఎంత ఎనర్జీ వస్తుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు పైన చూస్తున్న వీడియోలో ముందుగా మన యొక్క ఎంట్రన్స్ యొక్క ఎనర్జీస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎంట్రన్స్ యొక్క ఎనర్జీస్ మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆగ్నేయ యొక్క ఎంట్రన్స్ అనేది మనకి పూర్తిగా లోపించింది. అలాగే దిక్కుల నుండి అంటే 8 దిక్కుల నుండి కూడా వాళ్ళకి ఎంత ఎనర్జీ అనేది గెటింగ్ చేస్తున్నారో కూడా మనం ఈజీగా 8 దిక్కులు ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు పైన చూస్తున్న వీడియోలో మీకు ఈజీగా పైన మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటిని మొత్తం మనం గమనిస్తే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఉత్తరం అనేవి ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అయినాయి. ఈ కారణంగా కస్టమర్ ఏంటంటే వారి ఇంటి యజమానురాలు అనేది ఎక్కువ తీవ్రంగా అనారోగ్య పాలవడం, అలాగే ఈయనకి వృత్తి వ్యాపారాల్లో లాస్ రావడం, వీరు చేస్తున్న వృత్తిలో అనేది డెవలప్మెంట్ లేకపోవడం అనేది జరిగింది. కరెక్ట్ గా మనం సూచించిన ఏదైతే జోన్స్ అనేవి డిఫెక్ట్ అయినాయో ఆ జోన్స్ ప్రకారమే ఆయన కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈయన ఏదైతే ఫేస్ చేస్తున్న జోన్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా మన ఎలిమెంట్స్ ని ఇన్స్టాల్ చేసి అక్కడ వాటిని రెక్టిఫై చేయడం జరిగింది. ఈ విధంగా 8 దిక్కుల యొక్క ఎనర్జీస్ మనం ఐడెంటిఫై చేసుకుని ఏ దిక్కు నుండి మనకి ఎనర్జీ లభిస్తుంది, ఏ దిక్కు నుండి మనకి ఎనర్జీ లోపిస్తుందో ఈ ఎనర్జీ స్కానింగ్ ద్వారా ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఏ దిక్కు నుండి మనకి ఎనర్జీ లోపించిందో ఆ దిక్కుకు సంబంధించిన మాలిక్యూల్స్ మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. పైన మీరు వీడియోలో చూడొచ్చు, దక్షిణం మరియు దక్షిణానికి లేకుండా ఎనర్జీ లోపాన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవి బ్యాలెన్స్ అయిన తర్వాత ఇల్లు మొత్తం మనం చెక్ చేసుకుంటూ జియోపతిక్ లైన్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జియోపతిక్ లైన్స్ లో కూడా నిద్రిస్తే తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మీరు నివసిస్తున్న మంచం మీద కూడా ఒక జియోపతిక్ లైన్ వెళ్లడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.